ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. మరే కొద్దికాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. ప్రతి ఉదయం వాక్యమును మనం ధ్యానించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రార్థన గురించి, భక్తులు చేసిన ప్రార్థనల గురించి మనం వివరించుకుంటూ ఉంటున్నాం. మీరు కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, నశించిపోయే ఆత్మలు అనేక మంది ఉన్నారు మన దేశంలో, 140 కోట్ల పైన. వారందరి గురించి మనం ప్రార్థన చేయాలి. తిమోతి మీకు రాస్తూ పౌలు అంటాడు కదా, మనుషులందరి కోసం ప్రార్థన చేయమంటాడు, అధికారుల కోసం, రాజుల కోసం ప్రార్థన చేయమంటాడు. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది అని అంటాడు. కాబట్టి మన అధికారుల గురించి, మనల్ని పరిపాలించే నాయకుల గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అవసరతలు కలిగి ఉండాలి. ప్రార్థన అవసరత కలిగి ఉన్న ప్రజల గురించి మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రత్యేకంగా మరి స్టెఫను గురించి చూసుకుందాం. స్టెఫను చేసిన ప్రార్థన గురించి చూసుకుందాం ప్రియులారా. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫను చాలా చిన్న ప్రార్థన చేశాడు. గొప్ప ప్రార్థనా పరుడుగా ఉండటమే కాకుండా ఒక మంచి స్వార్థ చేసినటువంటి ఒక వ్యక్తిగా ఉంటాడు. 6వ అధ్యాయంలో మనం చూసినట్టు అపోస్తలుల కార్యము 8వ వచనంలో, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, స్టెఫను కృపతో బలముతో నిండిన వాడై ఉన్నాడు. అంతేకాదు, తన దగ్గరకు వచ్చి తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుని, వాదన పెట్టుకునే వాళ్ళందరితో కూడా చక్కగా మరి మాట్లాడే విషయంలో తన జ్ఞానాన్ని అనుసరించాడు. కాబట్టి వారు అతన్ని ఎదిరేపలేకపోయారని తెలియజేస్తారు. నిజంగా అక్కడున్న వారికి అందరూ కూడా స్టెఫను మొట్టమొదట మరి పాత నిబంధనలో జరిగినటువంటి విషయం, అబ్రహామును దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, తద్వారా మోషే ద్వారా దేవుడు ఏ కార్యాలు చేశాడు, మరి ఇజ్రాయిల్ని ఏ విధంగా నడిపించాడు అరణ్యంలో అని అనేక విషయాలు వారితో మాట్లాడినట్లు మనం చూస్తాం. ప్రియులారా, మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు వింటా ఉన్నారు. అయితే వారికి కోపం ఎక్కుతుంది. ఎందుకంటే ఈయన ఒక మాట మాట్లాడతాడు. ఆకాశం వైపు తేరి చూసి, 55వ వచనంలో ఉంటుంది, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట చూచి, ఆకాశం తెరువబడిటియు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటియు చూచుచున్నానని చెప్పాను. చూడండి ప్రియులారా, యేసుప్రభు వారు కుడి పార్శ్వము నుండి మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని కూడా తెలియజేయబడతా ఉంది. కాబట్టి మరి ప్రత్యక్షంగా స్టెఫను ప్రభువుని చూడటం చూడండి ఎంత గొప్ప విషయం. మరి తండ్రి కుడిపార్శ్వం నుండి ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశం తెరవబడుట, ఆ దృశ్యాన్ని తను చూస్తూ ఉన్నాడు. అది ఎక్కడో వాళ్ళకి అందరికి పిచ్చి ఎక్కుతుంది. రాళ్ళు పెట్టి కొట్టి చంపేద్దామన్నట్లు పళ్ళు కొరుకుతున్నారు. వాళ్ళకి విశ్వాసం లేదు, ఆత్మీయ నేత్రాలు గుడితనంగా ఉన్నాయి. కాబట్టి ప్రభువును వారు చూడలేరు, ప్రభు మహిమను చూడలేరు. స్టెఫను దేవుని కృపతోనూ జ్ఞానంతో నిండినోడు కాబట్టి ఆయన దేవుణ్ణి చూడగలడు, ప్రభువును చూడగలడు. కాబట్టి ఆయన ఆత్మీయ నేత్రాలను దేవుడు తెరిచాడు. కాబట్టి చూస్తూ ఉన్నాడు ఆ దృశ్యాన్ని. ప్రియులారా, ఆ సమయంలో వాళ్ళందరూ ఆ మాట చెప్తా ఉన్నప్పుడు రాళ్ళు పెట్టి కొడతా ఉన్నారు. ఆ రాళ్ళు పెట్టి కొడతా ఉన్నప్పుడు అది తగులుతా ఉన్నారు. ఎవరైతే అతన్ని కొడుతున్నారో వారి గురించి ఈ ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికింది. ఎవరైనా మనల్ని హింసించే వారి గురించి, బాధ పెట్టేవారి గురించి, మన శత్రువుల గురించి మనం ప్రార్థన చేయాలంటే అసంభవం. ఎందుకంటే వారు మనల్ని హింసిస్తున్న, మాటలతో గాయపరుస్తున్నా మనకు వారి మీద కోపం వస్తుంది, కానీ ప్రేమ రాదు. నిజంగా అంత ప్రేమ రావాలంటే ఎంత దేవునితో అత్యంత సాన్నిహిత్యం ఉండాలో చూడండి ప్రియులారా. మనం సిలువలో యేసుప్రభు వారు పలికిన మాటల్లో మొట్టమొదటి మాటలు చూస్తాం. మనం యేసుప్రభు వారిని సిలువేసి, ఆయన గాయపరిచి, ఆయన అవమానపరిచి, ఆయన మీద ఉమ్మేసి, ఆయన్ని సిలువలో మరి నానా విధాలుగా హింస పెడుతున్నటువంటి వారి గురించి యేసుప్రభు వారు ప్రార్థన చేస్తారు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తారు. అది ప్రభువారికే సాధ్యమవుతుంది కదా, ఎవరికన్నా సాధ్యమవుతుందా? నిజంగా ఒక మనిషిగా స్టెఫను నిజంగా అలాంటి గొప్ప ప్రార్థన చేస్తారు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చూసే దృశ్యం కరెక్టే, కానీ అది వారికి కనిపించదు కదా. మనకి కూడా ఈ లోకంలో ప్రభు గురించి, ప్రభు ప్రేమను గురించి, ఆయన కృప గురించి, ఆయన ఏంటో మనకు తెలుసు, కానీ లోకం తెలియదు. కాబట్టి లోకం మనల్ని ఎట్లా చూస్తారు? పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఇప్పుడు క్రీస్తు పిచ్చి పట్టిందిరా అని అంటుంది, బైబిల్ అంటాడురా అని అంటారు. ఎందుకంటే వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేయబడింది. మన మనోనేత్రాలు దేవుడు తెలిసాడు కాబట్టి నిజమైన దేవుణ్ణి మనం గ్రహించగలుగుతాం ప్రియులారా. ఆ రీతిగా స్టెఫను మరి తనను గాయపరిచేవారి గురించి, ప్రాణం తీసేవారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. అందుకని యేసుప్రభువు ఈ లోకంలో మరి అంటాడు, నీ శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేయము అని అంటాడు. ఈ మానవాళిలో శత్రువులు కూడా ఉంటారు కదా ప్రియులారా, కాబట్టి శత్రువుల గురించి ప్రార్థించమంటాడు. అలాంటి గొప్ప ప్రార్థన చేసిన వారిలో స్టెఫన్గా మనం చూస్తాం. అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను, మాట పలికి నిద్రించాను. నిజంగా ఎంత గొప్ప ప్రార్థన అండి స్టెఫను జీవితం ధన్యమైంది. స్టెఫనుకు దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ స్టెఫను ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మన శత్రువుల గురించి కూడా మనము ప్రార్థించేద్దాం. మనల్ని బాధ పెట్టేవారి గురించి మనం ప్రార్థించేద్దాం. రోజు రోజుకి మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మనల్ని పూర్తిగా అణచివేయాలని చూసేవాళ్ళు ఉంటారు. వారందరి గురించి కూడా మనం ప్రార్థించేయవలసిన అవసరం ప్రియులారా ఈ స్టెఫను ద్వారా మనం నేర్చుకునే విషయం. కాబట్టి మన శత్రువుల గురించి కూడా మనం ప్రార్థించేద్దాం. మరి వారిని క్షమించమని దేవుడిని అడుగుదాం. దేవుడు క్షమించే హృదయం కలిగిన గొప్ప దేవుడు కాబట్టి కంపల్సరీ క్షమిస్తాడు. ప్రార్థించేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, స్టెఫన్ యొక్క ప్రార్థన గురించి మేము వివరించుకున్నామయ్యా. నిజంగా ప్రభా, ఆయన ప్రార్థన ఎంత గొప్పది. ప్రభా, ఈ పాపం వీరి మీద మోపకము అని అంటున్నాడు అయ్యా. అలాగే ఆయన చంపబడబోతున్నాడు అనగా ఆయన చనిపోయినప్పుడు ఆయన రక్త అపరాధం ఏదో వారి మీదకి వెళ్తుంది కాబట్టి ప్రియులరా, ఆ అపరాధం అనేది వారి మీదకి లేకుండా చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. తన ప్రార్థన ఎంత గొప్పగా ఉంది. అలాంటి ప్రార్థన మాకు దయచేయండి తండ్రి. మమ్మల్ని బాధ పెట్టేవారి గురించి, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి గురించి మేము ప్రార్థించలేము, కానీ ప్రార్థించే మనసును మాకు దయచేయండి. సహాయం చేసి మీ సన్ని తోడు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మాకు అపోజిషన్గా సువార్త పరిచర్యకు అనేక మందికి వ్యతిరేకులుగా ఉంటున్నారు. వారి గురించి కూడా మేము ప్రార్థించేయాలి. వారికి తెలియదు నిజంగా వాస్తవం అనేది. వాస్తవం తెలిస్తే మాకంటే వారు ముందుగా ఉండవచ్చేమో ప్రభా. కాబట్టి నీ కృపను, నీ దయను ప్రభా మాకు బయలుపరిచారు. వారికి కూడా బయలుపరచండి. వారి హృదయాలు కూడా తెరవండి, సహాయం చేయండి. ఈ దేశంలో సువార్తకు ఎన్నో ఆటంకములు జరుగుతూ ఉంటగా ఆటంకములను తొలగించి సువార్తకు ఆటంకమైన చట్టాలను కూడా తీసివేయండి, కృప చూపించండి. ప్రతి బిడ్డను కూడా మీరే రక్షించి సువార్త బహిర్గతంగా జరగటానికి కూడా ఆటంకములు లేకుండా జరగటానికి మీరే సహాయం చేయమని మీ సన్నిధి తోడు ఉంచమని, ఆ రీతిగా ఎంతమంది క్రైస్తవులను బాధ పెడితే ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారందరూ కూడా క్షమించి వారికి రక్షణ దయచేసి, మారు మనసు దయచేసి దీవించమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరి కొద్ది కాలాన్ని కలుసుకున్నప్పుడు వరకు దేవుని కృప దయ కనికరం మీ మీద ఉండను. గాడ్ బ్లెస్ యు ఆల్.